అమెరికా వాళ్ళు మేధావులు అనుకుంటాం అంతే. వాళ్ళు నిజంగా మేధావులైతే తిక్కలు తిక్కలుగా వ్యవహరించే బైడెన్ ఎట్లా ఎన్నికవుతాడు? ఇప్పుడు తిక్కలు తిక్కలుగా వ్యవహరించే ట్రంప్ ఎట్లా ఎన్నికవుతాడు? కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసొస్తుందనమాట. పాత వాళ్ళు చేసినటువంటి పనులతో అది అమెరికా అద్భుతంగా ఒక స్థితికి చేరితే, దాన్ని ఇప్పుడు దారి మళ్లించే వాళ్ళు పాలకులైనా, వాళ్ళని ఎన్నుకునేటటువంటి ప్రజలలో పరిపక్వత లేకపోతే ప్రాబ్లమ్ ఎట్లా వస్తుందో సాక్ష్యం న్యూయార్క్‌లో మందాని లాంటి వాళ్ళు ఎన్నిక కావడం. న్యూయార్క్ లాంటి మహానగరంలో మందాని మేయర్‌గా ఎన్నికకు ముందే అతని గురించి అంతా తెలిసినా ఎన్నుకున్నారు. అతను ఓ పక్కన పేదవాళ్ళందరికీ ఉచితంగా అదిస్తాను, ఇదిస్తాను దగ్గర నుంచి ఛార్జీలు ఉచితం దగ్గర నుంచి అన్నీ చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే ఛార్జీలు ఉచితం కాలేదు. అట్లాగే తాజాగా మే ఈ సబ్వేస్‌లో ఛార్జీలు పెంచుకొచ్చేశాడు. దానికి తోడు అక్కడ మతపరమైనటువంటి విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీంతో అత్యంత వేగంగా నిన్నగాక మొన్న మేయర్ అయితే అప్పుడే 7,00,000 మంది న్యూయార్క్ పబ్లిక్ ఆన్‌లైన్‌లో ఒక పిటిషను అతన్ని తక్షణం గద్దె దిగాలి అన్నటువంటి పాయింట్‌తో ఇప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ రివోల్ట్ అవుతున్నారు. కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. అక్కడ అతనే ఉంటాడు. రాబోయేటటువంటి రోజులలో ప్రపంచంలో ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఎట్లా ఉంటుందో అమెరికా న్యూయార్క్ వేదికగా దొంగ మాటలు చెప్పే వాళ్ళని నమ్మితే ఏమవుతుందో వాళ్ళందరికీ నిరూపించి చూపెడతాడు.